హైవేస్ భయ్యా సన్నీ యాదవ్ అనే వ్యక్తికి సంబంధించి నేను వీడియో ఇచ్చిన తర్వాత కింద కొన్ని కామెంట్లు చూసాక నాకు అనిపించింది. నాకు ఒక్కసారిగా 2019 ప్రతిదిన రోజులు గుర్తొచ్చాయి. ఈటీవీ ప్రతిదిన నేను చేస్తున్నప్పుడు బయట ఓపెన్ టాక్కి ఆదాన్ ఛానల్లో కూడా ఫ్రీలాన్సింగ్ వీడియోస్ ఇచ్చేవాడిని అనాలిసిస్లో. దాన్ని నా ప్రతిదిన షోకి పెద్ద పెద్ద అనలిస్టులు, గెస్టులు, టాప్ మోస్ట్ అనలిస్టులు వచ్చారు. వాళ్ళు అవి చూసి ఓ రోజు నాతో అన్నారు, ఏంటి శివప్రసాద్ గారు చాలా వేగంగా వెళ్తున్నారు, చాలా దూకుడుతో ఉన్నారు, కరెక్ట్ కాదు, కొంచెం చూసుకోండి అన్నారు. ఎప్పుడు ఇది? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత, దట్ మీన్స్ 2019 రిజల్ట్ వచ్చిన తర్వాత కొద్ది నెలలకి, అంటే 2020 స్టార్టింగ్ డేస్ అనుకోవచ్చు, లేదా 2019 ఎండింగ్ డేస్ అనుకోవచ్చు. అప్పుడు నాకు చెప్పారు, లేదంటే చాలా క్లారిటీగా ఉన్నాను, కరెక్ట్గా ఉన్నాను, నేనే తప్పు చేస్తానంటే, లేదు మీరు తప్పు చేస్తారని కాదు, మీ వల్ల అవతలవాడికి ఇబ్బంది అంటే అధికారంలో ఉన్నాడు ఏదో మిమ్మల్ని ఇబ్బంది పెడతారు చూసుకోండి అన్నారు. సరే నేను జాగ్రత్త పెడతలే అన్నారు. ఈలోపు మా నాన్న కూడా చెప్పాడు, మా బయట వాళ్ళు నీకు డబ్బులు ఇస్తున్నారనో, లేదు అక్కడ ఎవరెవరో నిన్ను పొగుడుతూ ఉన్నారనో, నువ్వు అధికారంలో ఉన్నడికి ఎదురెళ్ళటం అంటే ఇబ్బంది అవుతామో చూసుకోమ్మా, దట్ అక్కడ జగన్మోహన్ రెడ్డి కొంచెం తేడాన్ని విన్నానమ్మా అని చెప్పేసి అన్నాడు. సరేనా జాగ్రత్త ఉంటాలేనా అన్న. వీళ్ళు ఇన్ని రకాల జాగ్రత్తలు చెప్పింది కూడా ఏంటి, నేను కరెక్ట్గానే ఉన్నా, నా వల్ల అవతల వాళ్ళు ఇదే ఇబ్బంది పడతారు, కొంచెం జాగ్రత్త ఉండరా బాబు అని చెప్పేసి. అవునా? అయినా సరే 2020 ఆగస్టు 28 నాడు అసలు నాది కాని దానిలో నాది ఒక స్టేట్మెంట్ కావాలంటూ హైదరాబాద్ నుంచి ఏపీ సిఐడి వాళ్ళు కరోనా సమయంలో నన్ను తీసుకెళ్ళారు. దానివల్ల నా ఈటీవీ ప్రతిధ్వని జాబ్ నుంచి బయటకు రావటం కావచ్చు, మా ఫ్యామిలీ కరోనా రావటం కావచ్చు, నా లైఫ్ అంతా డిస్టర్బ్ అయింది. అంత డిస్టర్బ్ అయిన మూమెంట్లో కూడా క్రైసిస్లో ఆపర్చునిటీ వెతుక్కోవాలనుకొని ఛానల్ పెట్టుకోవడం, నిలబడుతుంది, అంతా జరిగింది, అంత దేవుడి దయ. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాను, ఈ భయ్యా సన్నీ యాదవ్ అనే కుర్రాడు వాళ్ళు వచ్చేసి సూర్యాపేట జిల్లా నూతనకల్లు మండలం శిల్పకొంట్ల గ్రామం. వాళ్ళ అన్న కళ్యాణ్ కబడ్డీ ప్లేయర్, వాళ్ళ నాన్న ఫార్మసిస్ట్, చిన్న ఫార్మసీ అంటే మందుల షాప్ ఉంది, వాళ్ళ అమ్మ గృహిణి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అంతా బాగుంది. ఇతను వచ్చేసి చిన్న వయసులోనే బైక్ నేర్చుకున్నాడు, బట్ 15 సంవత్సరాల వయసు వచ్చాక లైసెన్స్ తీసుకున్నాడు. ఇక యమహా బైక్ మీద అటు ఇటు రై అంటే హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటే వాళ్ళు ఎంకరేజ్ చేస్తే దేనిక వ్లాగ్స్ చేద్దాము అన్నట్టుగా నియర్ బై ఉన్నటువంటి 10 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లు, 50, 100, 150 కిలోమీటర్లు వెళ్తుంటే, లేదు లాంగ్ రైడ్ చేస్తే బాగుండి దాని వీళ్ళు సజెషన్ ఇస్తే దెన్ అప్పుడు 21 రోజుల్లోనే 25 రోజుల్లోనే లద్దాఖ్ యాత్ర అని చెప్పి చేస్తే అది మంచి గుర్తింపు వచ్చింది. 2018 సంథింగ్ ఎల్స్ ఆర్ 19. ఆ గుర్తింపుతో ఇక నెమ్మదిగా అతను ఏం చేశాడు, నేపాల్ వెళ్ళడం అదే సంవత్సరం. ఇక అప్పటి నుంచి ఫ్యాన్స్ అడుగుతూ ఉన్నారు అండ్ ఇతనికి ఎంకరేజ్మెంట్గా ఉంది, డబ్బులు వస్తున్నాయి, చేస్తున్నాడు. ఈ మూమెంట్లో అనుకునే అతను డబ్బులు రావట్లేదు. ఇక అప్పుడు పక్కదారి పెట్టాడు, ప్రమోషన్స్, బెట్టింగ్ యాప్స్, ఇలా రకరకాలుగా. అయినా సరే ఈ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో, ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారు, అన్న నువ్వు తోపు తురుమన్నా, నువ్వు వేదర్శ చేయగలవన్నా, పాకిస్తాన్ వెళ్ళన్నా ఇలా అన్నటువంటి మూమెంట్లో అప్పటికే పాకిస్తాన్ 5-6 సార్లు వెళ్ళాడంట. మరలా మొన్న ఏ రకంగా ఇతను బెట్టింగ్ యాప్ సంబంధించి పంజాగుట్ట పోలీసులు ఆల్రెడీ నోటీసులు ఇచ్చారు అండ్ సూర్యాపేట నూతనకల్లు మండలంలో సంబంధించి అక్కడ ఆల్రెడీ కేసు నమోదైంది. ఏకంగా ఐపీఎస్ బీసీ సత్యనారాయణ గారు హైలైట్ చేశారు. ఈ మూమెంట్లో అతను వచ్చేసి నేను ఆపేది లేదు, నేను చేస్తాను, నాకు డబ్బులు కావాలంటే మరి అలాగే ఏంటని చెప్పేసి అనటం ఏదో చేశాడు. ఈ మూమెంట్లో అంతా సీరియస్గా ఉన్నారు. ఇక లుక్అవుట్ నోటీస్ కూడా జారీ చేశారు. ఇక ఆ మూమెంట్లో ఇతను హైకోర్టుకు ముందస్తు బెయిల్ కోసం వెళ్ళటం, అది రాకపోవటం, ఇంకెక్కడ ఉంటే కష్టం బాబు అని చెప్పేసి దుబాయ్ వెళ్ళాడు. లుక్అవుట్ నోటీసులు ఇచ్చాక ఈ దుబాయ్లో పట్టిస్తారా బాబు అని చెప్పేసి అక్కడి నుంచి పాకిస్తాన్ వెళ్ళాడు. పాకిస్తాన్ వెళ్ళిన తర్వాత ఇక అక్కడ వీడియోలు అవన్నీ షూట్ చేస్తూ ఉన్న మూమెంట్లో కొన్ని పెట్టాడు, కొన్ని పెట్టల వీడియోలు. అయితే ఆ మూమెంట్లో మొన్న పెహల్గామ్ దాడి జరగటం, ఆ తర్వాత మన వాళ్ళు ఆపరేషన్ సింధూర్ చేయటం, ఈ మూమెంట్లో అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇండియాకి రమ్మని చెప్పారు మన వాళ్ళని, అండ్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని పాకిస్తాన్ ఇవ్వమని చెప్పారు. అంతా జరిగిందా ఓకే. పాకిస్తాన్ పొగుడుతూ కానీ పాకిస్తాన్ ఫేవర్గా ఉండే విధంగా అసలు వీడియోలు పెట్టదని చెప్పారు. జ్యోతి మల్హోత్రా అందుకే అదుపులోకి తీసుకున్నారు. ఆమెకు సంబంధించిన రిమైనింగ్ ఒక 11 మంది అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళల్లో నార్మల్గా ఉన్న వాళ్ళు ఉన్నారు, ఐఏఎస్ఐకి సాయం చేసిన వాళ్ళు ఉన్నారు, టెర్రరిస్టులకి సమాచారం ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అంత క్లారిటీగా ఉంది కదా. ఇంత జరుగుతుంటే ఇతను అత్యాశగా పోయి సబ్స్క్రైబర్లు అడుగుతున్నారు కదా అని, మనం కరెక్ట్గానే ఉన్నాం, మనం ఏం తప్పు చేయలేదని చెప్పేసి నేను పాకిస్తాన్ వచ్చా, పాకిస్తాన్ ఎలా ఉందో చూడండి, అలా చూడండి చెప్పేసి వీడియోలు పెడతాం స్టార్ట్ చేశారు. దీంతో మరలా ఒకరు కంప్లైంట్ చేశారు. పాకిస్తాన్ సంబంధించి ఏ వీడియోలు పెట్టదని క్లారిటీగా చెప్పింది గవర్నమెంట్, ఎన్ఐ వాళ్ళు చెప్పారు, ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పారు. ఆయన ఇతను ఏ ధైర్యంతో పెట్టాడు ఇలా అంటే, నేను నా దగ్గర కొంతమంది సబ్స్క్రైబర్స్ పెట్టారు ఏమంటే, ఇప్పుడు వీడియోలు అతను చేయలేదండి, ఆ వీడియోలు గతంలో చేసి ఇప్పుడు పెడుతున్నాడు అంటూ పద్ధతిగా పెట్టిన కొంతమంది. ఇంకొంతమంది నన్ను కొంచెం వేరే విధంగా మాట్లాడుతూ కామెంట్లు పెట్టారు, అది తీసేస్తాను అనుకోండి. అండ్ నాకు అర్థమైంది ఏంటంటే, నేను కరెక్ట్గానే ఉన్నాను అనుకున్నటువంటి మూమెంట్లోనే
నా తప్పు ఏమీ లేకపోయినా అవతలకి అది ఇబ్బందిగా ఉందని నన్ను పట్టుకెళ్ళాడు. నాకు ఏ తప్పు లేదని చెప్పేసి ఒక రోజు అంత ఇబ్బంది పెట్టేసి పంపించేసి అది అయిపోయింది. ఇక్కడ వచ్చేసండి ఎంత జెన్యున్గా ఉన్నా కానీ ఆ రకంగా. ఇక్కడ ఇతనేంటి అసలు వద్దురా బాబు అని ఎన్ఐ వాళ్ళు చెప్తున్నా, వద్దురా బాబు అని చెప్పేసి మన దేశంలో ఉన్న వాళ్ళు చెప్తున్నా, పాకిస్తాన్ వెళ్ళటం దాన్ని పొగుడుతూ వీడియో చేసి పెట్టాడు. నేను సవ్యంగా ఉన్నా నాకు ఇబ్బంది అయింది. ఇతను సవ్యంగా లేడు, కుదురుగా లేడు, అత్యాశగా పోయాడు. అభిమానులు చూసేసి విర్రవీగుతూ పోయాడు. దాంతో ఏమైంది, ఆ పోయినదాన్ని ఆపాల్సింది పోయి ఇప్పుడు డబ్బులు వస్తాయనో, వ్యూస్ వస్తాయనో, రేటింగ్స్ వస్తాయనో ఇప్పుడు అత్యాశకి గతంలో ఉన్న వీడియోలు ఇప్పుడు పెట్టాడు. దాంతో ఏమైంది, అసలుకే ముప్పు వచ్చింది. ఏ రకంగా, అసలు నువ్వు పాకిస్తాన్లో ఎన్ని రోజులు ఉన్నావు, అక్కడ నీకు షెల్టర్ ఇచ్చింది ఎవరు, పెహల్గామ్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అంతా కూడా ఇక్కడ రమ్ముంటే నువ్వెందుకు అక్కడే ఉన్నావు, ఇలా వాళ్ళు అడుగుతున్న విధానం మొత్తం చూస్తుంటే ఎన్ఐ వాళ్ళు, ఈవెన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మాకు తెలియదు అంటూ ఉన్నారు. బట్ ఫ్యాన్స్ మాత్రం తెలుస్తూ ఉంది. అంటే ఇక్కడ ఏంటి, అతను నిజంగా రెచ్చగొట్టడం కావచ్చు, అతను లేనిపోని విధంగా ఆ పిచ్చి కల్పించడం వచ్చేసింది. పాకిస్తాన్ వెళ్దాం, వీడియో చేద్దాం, పోస్ట్ చేద్దాం అని చెప్పేసి ఈ ఫ్యాన్స్, ఈ అభిమానులు వీళ్ళదేమంటారు నాయన కామెంట్లు పెడతారు, హడావుడి చేస్తారు. ఆ తర్వాత రోడ్డును పడాల్సింది నువ్వు, లేదంటే అప్పుడు ఎదిగినా నీదే, కింద పడ్డా నీదే. అది తెలుసుకోవాలి కదా. వీడియో క్లోజ్ చేస్తున్నా. ఎన్ఐ వాళ్ళ విచారణ తెలుస్తుంది ఏంటంటే, ఇతనికి సంబంధించి పాకిస్తాన్కి ఆల్రెడీ గతంలో వెళ్ళున్నాడు, మరలా వెళ్ళాడు. అండ్ అక్కడ వచ్చేసి నేను ఇండియన్ అన్నట్టుగా చూపించుకోకుండా వాళ్ళతో సన్నిహితంగా ఉంటూ, ఇండియన్ ఫ్లాగ్ అనేది వేరే చోటకి వెళ్తే చూపిస్తే అక్కడ చూపించకుండా ఉంటూ, మరి అక్కడ ఎవరన్నట్టుగా ఈ రకం చేసి పెట్టాడు. సరే అక్కడ ఉన్న వాళ్ళు అనుమానం రాకుండా చేసాడు అనుకుందాం. బట్ అంత ఇదేంటి, వెళ్ళాల్సింది ఇదేంటి, అక్కడ ఎవరుంటే వెళ్ళాడు, అక్కడ ఎవరు సాయం చేస్తే వెళ్ళాడు, ఇతనికి జ్యోతి మల్హోత్రాకి సంబంధం ఉందా లేదా, అండ్ ఐఎస్ఐ వాళ్ళ నిఘా ఇతని మీద ఉందా, లేదన్నప్పుడు ఐఎస్ఐ వాళ్ళతో కలిసి పనిచేశాడా, టెర్రరిస్టులకి ఇతనికి సంబంధాలు ఉన్నాయా లేవు, మొత్తం కూడా ఎన్ఐ వాళ్ళు క్వశ్చన్ చేస్తున్న విధానం చూస్తుంటే నేను చెప్పాను కదా, బెట్టింగ్ యాప్స్ వెనుక ఉన్నది చైనా వాళ్ళు అండ్ ఈ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ టెర్రరిస్టులు. సరే ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ అది వదిలేద్దాం, ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా ఉంది చూసారా, ఐసిస్ వాళ్ళు ఉన్నారు. బెట్టింగ్ యాప్లు, డ్రగ్స్, వీటి ద్వారా వచ్చే డబ్బే ఈ టెర్రరిస్టుల ముఠాలకి బలం. ఇప్పుడు ఈ సన్నీ యాదవ్ అనే అతను మరికొంతమంది ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారో, మీకు తెలిసి తెలియకుండా మీరు 100 రూపాయలు తీసుకుంటే ₹1,00,000 వర్త్ ఈ టెర్రరిస్టులకు వెళ్ళిపోయినాయి. మరలా మన మీద వాళ్ళు దాడులు చేస్తారు. నేను నిన్న మొన్న కూడా చెప్పా, ఈ సిరాజ్ అనేవాడు విజయనగరం విషయంలో కూడా, ఒరే దరిద్రుడా, నువ్వు భారతీయుడురా, నువ్వు ముస్లిం అన్న తర్వాత సంగతిరా, నీ ముత్తాత కూడా హిందువులేరా, వాళ్ళంతా భారతీయులేరా, సరే మతం వదిలేద్దాంరా, మనం భారతీయులరా, వాడెవడో టెర్రరిస్ట్ డబ్బులు ఇస్తే వాడి కోసం నువ్వు బాంబులు తయారు చేసి ఇక్కడ పెడుతుంటే పోయేది మనవరా, రేపటి రోజు నువ్వు ఒక బాంబు ఒక చోట పెట్టావురా, అది తెలియక నీ కుటుంబ సభ్యులే పోయారా, బాంబు బ్లాస్ట్ అయితే పోయేది మీ వాళ్ళేరా, ఏం ఉపయోగరా నీకు దానివల్ల, నీకు అల్లా 72 మంది కన్నెలను ఇస్తాడు, ఇవన్నీ బోగసరా, మధ్యలో పిచ్చినా కొడుకులు చెప్పినారా, మొదలు చెప్పినారని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం. ఆ చిన్న లాజిక్ ఈ బెట్టింగ్ ఎప్పుడు ప్రమోట్ చేసిన ఎందుకు అర్థం కాలేదంటే, డబ్బులు వస్తున్నాయి, అది తప్పు కాదు, పైన పెద్ద సెలబ్రిటీలు కూడా దాన్ని ప్రమోట్ చేస్తాను, వీళ్ళు చెప్పి సొల్లు కబుర్లు ఇవి. ఆ హర్షాయి లాంటివాడైతే నేను ప్రమోట్ చేయకపోతే ఇంకో 10 మంది ప్రమోట్ చేస్తారు, నేను ప్రమోట్ చేసి మంచి చేస్తాను, వాళ్ళు ప్రమోట్ చేసి చెడు చేస్తారు అంటూ సొల్లు కబుర్లు, దానికి మరలా కవరింగ్. దీనికి మరలా ఆయన ఫ్యాన్స్ అంట, ఊరే ఆయన వీళ్ళు ఫ్యాన్స్ ఊరారు. కానీ ఆ వైసీపీ కన్నా భయంకరంగా ఉన్నారు, వైసీపీ అభిమానుల కన్నా ట్రాన్స్లో ఉన్నారు, ట్రాప్లో ఉన్నారు. సో నేను వీడియో క్లోజ్ చేసిన. ఇతనికి సంబంధించి గతంలో ఎప్పుడు వచ్చేసిన వీడియోలే కావచ్చు, బట్ ఇప్పుడు పబ్లిష్ చేస్తున్నాడు, ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాడు. అన్నిటికి మించి ఏంటంటే, పెహల్గామ్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు పాకిస్తాన్లో ఉన్నాడు, ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు అతను పాకిస్తాన్లో ఉన్నాడు, లుకౌట్ నోటీసులు ఇచ్చాక ఇక మనల్ని ఊరు పట్టించాలనుకుంటే పాకిస్తాన్ చెప్పేసి ఆడికి తలదాచుకున్నాడు. ఆ పాకిస్తాన్ ఇతనికి హెల్ప్ చేసింది ఎవరు, ఈ చిన్న లాజిక్ అతను మర్చిపోయాడు, అరే ఇది అడుగుతారు కదా అని చెప్పేసి. అండ్ అన్నయ్య వాళ్ళు ఎట్టి పరిస్థితిలో కూడా ఏ ఒక్కడిని కూడా వదిలేటట్టుగా లేరు, ఏ చిన్న క్లూ దొరికినా దేశభక్తి విషయంలో, టెర్రరిజం అంతమందించే విషయంలో.